ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరొక దినంలో ఈ రీతిగా ప్రభు సన్నిధిలో చేరాలని స్తుతించుటకు, ఆరాధించుటకు, క్రిస్మస్ మాసంలో ప్రతిదినం దేవుని సన్నిధిలో ఈ రీతిగా ఆరాధించే కృప దేవుడు మనకిచ్చినందుకు దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దయచేసి తలలో ఉంచుకుంటే ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, నీకే స్తోత్రాలైనా ఈ యొక్క క్రిస్మస్ మాసంలో మేము ఉంటుండగా మాతో సూటిగా మీరు మాట్లాడండి. నిజమైన క్రిస్మస్ మేము ఆచరించే బిడ్డలుగా తండ్రి నీవు మమ్మల్ని మీరు తయారు చేయగలరని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఈ కూడికలు ప్రభా ఎందరైతే పాలు పంపులు పొందుతున్నారో అటు బిడ్డలందరినీ కూడా నీ కృపలు భద్రపరచండి. ఈ కూడిక ఆది నుంచి అంతం వరకు మీరు మా మధ్య నుండి జరిగించండి. ప్రభా మాట్లాడేది నేను కాదు, నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరు. ప్రత్యేకంగా మా ప్రభు లవిలో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను దీవించమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక పాటను పాడుకుందాం. దూతాపాట పాడుడి రక్షకుని స్తుతి. రాజులకు రాజు, రాజులకు రాజు బుట్టెనయ్యా, రాజులకు రాజు బుట్టెనయ్యా, రారే చూడా మన మెల్లుదామన్నై, రారే చూడా మన మెల్లుదామన్నై, యూదాయనే దేశమాంత, యూదాయనే దేశమాంత, యూదులకు గొప్ప రాజు పుట్టెనై, యూదులకు గొప్ప రాజు పుట్టెనయ్య, రాజులకు రాజు పుట్టెనై, రాజులకు రాజు చూడా మన మెల్లుదామన్నయ్య, రారే చూడా మన మెల్లుదామన్నయ్య, పశువుల పాకలో నన్నయ్య, పశువుల పాకలో నన్నయ్య, శిశువు పుట్టే చూడరాండ, శిశువు పుట్టే చూడరాండన్నయ్య, రాజులకు రాజు పుట్టెనయ్య, రాజులకు రాజు పుట్టెనయ్య, రారే చూడా మన మెల్లుదామన్నై, రారే చూడా మన మెల్లుదామన్నయ్య, తారంజుచి తూర్పు జ్ఞానులన్నై, తారంజుచి తూర్పు జ్ఞానులన్నయ్య, తరలినారే వారు బెత్లెహేమన్నయ్య, తరలినారే వారు బెత్లెహేమన్నయ్య, రాజులకు రాజులకు రాజు పుట్టెనయ్య, రారే చూడా మన మెల్లుదామన్నయ్య, రారే చూడా మన మెల్లుదామన్నయ్య, బంగారము సామ్రాణి బోలమన్నయ్య, బంగారము సామ్రాణి బోలమన్నయ్య, బాగుగానే శ్రీ యేసుకిచ్చిరన్నయ్య, బాగుగానే శ్రీ యేసుకిచ్చిరన్నయ్య, రాజులకు రాజు పుట్టెనయ్య, రాజులకు రాజు పుట్టెనయ్య, రారే చూడా మన మెల్లుదామన్నయ్య, రారే చూడా మన మెల్లుదామన్నయ్య, ఆడుదామా పాడుదామన్నయ్య, ఆడుదామా పాడుదామన్నయ్య, కూడి యేసున్ మనమేడుదామన్నయ్య, కూడి మనం మేడుదామన్నయ్య, రాజులకు రాజు పుట్టెనయ్య, రాజులకు రాజు పుట్టెనయ్య, రారే చూడా మన మెల్లుదామన్నయ్య, రారే చూడా మన మెల్లుదా
పొందుగాను లోకమా పొందుగాను లోకమా సుందరుడు శ్రీయేసు పుట్టెనయ్య సుందరుడు శ్రీయేసు పుట్టెనయ్య రాజులకు రాజు పుట్టెనయ్య రాజులకు రాజు పుట్టెనయ్య రారేజుడా మన మెల్లుదామన్నయ్య రారేజుడా మన మెల్లుదామన్నయ్య. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము నుంచి కొన్ని వచనములు చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము నుంచి. కాబట్టి యేసు తన యందు విశ్వసించిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిశ్చయముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. దేవునికి స్తోత్రం. మాటను గమనిస్తున్నారా ప్రియా దేవుని బిడ్డ? కాబట్టి యేసు తన యందు విశ్వసించిన యూదులతో, ఆయన యందు విశ్వసించి నడుస్తున్న వారి పక్షాన దేవుడు మాట్లాడుతుండు. ఈ క్రిస్మస్ రోజు, ఈ క్రిస్మస్ మాసాన ప్రభు మనల్ని ఏ రకముగా విశ్వసిస్తూ ఉన్నావు? మరి మీరు నా వాక్యమును నిలిచిన వారైతే, నా వాక్యమందు, దేవుని యొక్క వాక్యము నందు నిలిచిన వారైతే నిజముగా, చూడండి ఎంత చక్కటి మాట, నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఇంకా దేవుని వాక్యము, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించకుండా ఇంకా లోకరీతిగా కొందరు ఏదో ఈ యొక్క ఆచరణ ప్రకారంగా జరుపుతున్న క్రిస్మస్లో నీవు కూడా ఉన్నావా? గమనించు. దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే మనతో సూటిగా మాట్లాడుతూ ఉంది. ఇక్కడ అదే మాటను మనం చదువుతున్నాం. నా వాక్యము నిలిచిన వారైతే, నా వాక్యమందు నిలిచిన వారైతే. దేవుని యొక్క వాక్యమందు నిలవాలి. ఆ వాక్యము మనల్ని మాట్లాడి మనతో సరిచేసి క్రీస్తుకు సాక్షిగా నిలబెడుతుంది. ఆ వాక్యమే. ఒక్కసారి బైబిల్ అంతా కూడా నిన్ను మార్చదు. బైబిల్లో ఎక్కడో ఒక వచనం, ఆ వచనము ద్వారా నీ బ్రతుకు నా బ్రతుకు మారుతుంది. ఆ ఒక్క వచనము ద్వారానే మన లైఫ్ చేంజ్ అవుతుంది. మన యొక్క ఆ జీవితంలో గొప్ప పెను మార్పును చూడబోతాం. ఆ ఒకే లైన్, నువ్వు ఎలాంటి దుర్బుద్ధి కలిగిన వ్యక్తివైనా సరే, ఎలాంటి పాపివైనా సరే, ఎలాంటి పాపములో దేవునికి దూరముగా నువ్వు నివసిస్తున్న వాడవైనా సరే, ఆ యొక్క ఒక్క వచనమే మనల్ని, ఆ వాక్యమే మారుస్తుంది. అందుకే నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహింతురు. ఈ యొక్క క్రిస్మస్ మాసములో నీవు దేవుని వాక్యములో నిలిచి ఉన్నావా? మొదట దానికి ప్రశ్న వేసుకో. ఒకవేళ నీవు ఈ క్రిస్మస్ టైంలో, ఈ డిసెంబర్ మాసములో క్రీస్తు వాక్యములో నువ్వు నివసించినట్లయితే, ఆ వాక్యములో నువ్వు నిలిచినట్లయితే, నీవు ఆయన శిష్యుడ ఉండి సత్యమును గ్రహిస్తావు. ఆయనకు శిష్యుడుగా మారిపోతావు. శిష్యులు తాను ఏది చెప్పినా ఆ పని చేస్తారు. ఆ రకంగా ఆయన తన బిడ్డలని మార్చుకుంటాడు. అప్పుడు సత్యము మమ్మను స్వతంత్రులుగా చేయునని చెప్పగా, సత్యము మనల్ని ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేసేస్తుంది. దేవుని యందు ఉండే ఆనందములో స్వాతంత్రం పొందుకుంటాం. ఎప్పుడు ఆయనను కీర్తిస్తూ కొనియాడుతూ. దావీదు అందుకే కదా
ఆయన గొర్రెల కాపరిగా ఉండి కూడా దేవుని కీర్తిస్తూ కొనియాడుతూ దేవునితో సహవాసము చేసి నడిచినందుకే ఆయన ఉన్నతమైన స్థానాన్ని పొందుకున్నాడు. మన జీవితంలో కాస్త మార్పు ఎందుకు రావట్లేదు అనేది గ్రహించాలి. మనం కూడా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం, దేవునితో నడుస్తూ ఉన్నాం. అప్పుడు సత్యము మనను స్వతంత్రులుగా, ఇంకా దేవునితో స్వతంత్రముగా, ఇంత స్వతంత్రంగా ఉండటానికి దేవుడు కృప చూపించినప్పుడు మనలో మరి ఎదుగుదల ఎందుకు లేకపోతుంది అనేది ప్రశ్నించుకోవాలి. అంటే ఎక్కడో మనలో లోపం ఉన్నట్టే, ఎక్కడో మనము దేవుని మర్చిపోయినట్టే. ఏదో డిసెంబర్ వచ్చిందని హడావుడిగా బట్టలు వేసుకోడి, బట్టలు కొనడం, ఇంటికి కలర్ వేయడం, మనం అన్నీ ఏదో చేస్తూ ఉన్నాం, పిండి వంటలు అది వంటలు ఏదో బిజీగా. నిజముగా ఆత్మ ధరించి స్వాతంత్రంగా క్రీస్తులో నువ్వు ఉంటూ ఉన్నావా? ఇంకా నీ జీవితంలో భయము, ఆందోళన, ఏదో చేయాలని ఉద్దేశముతో ప్రిపేర్ అవుతున్నావా పండగ ఆచరంగా? గమనించు ప్రియా దేవుని బిడ్డ, ఇక్కడ అదే మాటను తేటగా చెప్తున్నాడు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవరిని దాసులనై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడునని ఎలా చెప్పుతున్నారు ఆయనతో అనిరి. చూసారా, ఏం సంతానం అంట వాళ్ళు? అబ్రహాము సంతానం. ఎవరికి మేము ఇది కాలేదే, మీరు స్వతంత్రంగా ఎలా చెప్తున్నారు మీరు మాకు అని అక్కడ ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఇలాంటి ప్రశ్నించే గుంపులో నువ్వు కూడా ఉన్నావా? ఆ రోజే క్రీస్తు సన్నిధిలో ప్రశ్నించిన వాళ్ళు కొక్కలనుకున్నారు. మీరు కూడా ఒకవేళ అదే కోవలో చెందిన వారైతే కింది లైన్ మాట్లాడుతుంది. అందుకు యేసు, పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అప్పుడు ఎప్పుడైతే క్వశ్చన్స్ వేయడం ఆరంభించారో సాక్షాత్తు యేసు ప్రభు మాట్లాడడం కూడా ఆరంభించారు. మేము అబ్రాహాము సంతానం అని చెప్పుకుంటా యేసుకు వారు ఎప్పుడైతే మాట్లాడడం ఆరంభించారో 34వ వచనములో యేసే స్వయంగా వారికి సమాధానం ఇస్తున్నాడు. ఈ మాట నమ్ముచున్నావా? యేసు ప్రభువే మాట్లాడాడు ఆ రోజులో, ఈ రోజు కూడా సూటిగా మాట్లాడుతున్నాడు. మరి అప్పుడు ప్రభు ఏమంటున్నాడు అంటే, అందుకు యేసు, పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కొంతమంది పాపం చేస్తారు, నేనేం చేయలేదు, నేను ఏ పాపం కూడా చేయలేదు, ఏ తప్పు మాట కూడా మాట్లాడలేదు, రాత్రంతా తాగుతాడు, పొద్దున్న లేచి నేనేం తాగనే లేదు అంటాడు, అబద్ధం ఆడతాడు. రాత్రంతా బూతు మాటలు తిడతాడు, తెల్లారి నేను ఒక్క మాట అనలేదంటాడు. కుటుంబంలో ఇలాంటి తర్జన లేదంటారా? రాత్రి తాగి వచ్చి నరకాన్ని చూపించి తెల్లారి ఏం తెలియనట్టు నటించే భర్తలు లేరా? ఏం తెలియనట్టు నటించే భార్యలు లేరా? ఎక్కడో తిరిగి ఎక్కడెక్కడో చేసి ఒకరికి మనము తప్పును కప్పుచుతుండొచ్చు, కానీ దేవుని ఎదుట నీవు కప్పును తప్పిపుచ్చే ఆ సిచ్యువేషన్ ఉండదు అక్కడ. అందుకే పాపం విషయం చాలా జాగ్రత్తగా దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకు యేసు, పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడని. ఎవరికి దాసుడంట? పాపానికే దాసుడు. పాపము చేసే ప్రతి వాడు కూడా పాపానికే దాసుడు. నేను పాపిని కాదు బ్రదర్, నేను చాలా నీతిమంతుణ్ణి, నేను చాలా ఏ తప్పు చేయను బ్రదర్, నా వల్ల తప్పే జరగదు అని చెప్పవారు లేరంటారా? ఒక్కొలలుగా ఉంటారు. వారు తమ పాపాన్ని చూడాలి, కానీ ఎదుటి వారి పాపాన్ని చూసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. తన్ను తాను ప్రశ్నించుకోవడం కానీ ఎదుటి వారిని ప్రశ్నించటానికి చాలామంది ఉంటారు. వారందరూ కూడా ఇదే కోవకు చెందిన వారే, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ తర్వాత
దాసుడు ఎల్లప్పుడు ఇంటిలో వాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. దాసుడు ఇక్కడ మనము గమనించినట్లయితే దాసుడు యజమానుని గురించి మాట్లాడుతున్నాడు. దాసుడు వాని పని చేస్తాడు, వెళ్ళిపోతాడు, ఎప్పుడు ఇంట్లో ఉంటాడు. వాడు ఎందుకైతే ఏర్పాటు చేసుకున్నాడో వాడిని ఆ పని ముగిన తర్వాత వాడు వెళ్ళిపోవాల్సిందే దాసుడు. యజమాని మాత్రం ఎప్పుడూ ఆ ఇంట్లోనే ఉంటాడు. అందుకే అక్కడ మాటను చూడండి, దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. ఆ కుమారుడు మిమ్మల్ని స్వాతంత్రముగా చేసిన ఎడల మీరు నిశ్చయముగా స్వాతంత్రులై పొందురు దేవుని. అందుకే కుమారుడు మనల్ని స్వాతంత్రులుగా చేయడానికి 2020 పూర్వము దేవుడి లోకములో జన్మించాడు. లోకములో స్వాతంత్రముగా క్రీస్తుకు బిడ్డలుగా స్వాతంత్రులుగా ఆయన పేరు చెప్పుకొని స్వాతంత్రులుగా ఆయన మార్గంలో నడిచే స్థితి, స్వాతంత్రముగా క్రీస్తును పోలిన బిడ్డలుగా ఈ లోకంలో జీవించటానికే ఆయనను పంపారు. అందుకే మనకు పరిశుద్ధులుగా పవిత్రంగా జీవించగల స్థితి దేవుడు మనకిచ్చాడు. అదే స్వాతంత్ర్యం. స్వాతంత్ర్యములో నువ్వు పొందుకున్న స్వాతంత్రాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అంతేగాని స్వాతంత్రమే నేను చేసేదంటావా? అలా అనటానికి వీల్లేదు బాబు. దేవుడు ఎప్పుడైతే నేను పాపంలో నుంచి వెలుపలికి తీశాడో నువ్వు క్రీస్తుకు మరి స్వాతంత్రం పొందుకున్న బిడ్డగానే కూర్చున్నావు. ఆ తర్వాత మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను. ఎవరి సంతానం మీరు? అబ్రహాము సంతానం. నాకు తెలియదు. అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుకుచున్నారు. నా వాక్యానికి చోటు లేదు. చంపడం అంటే ఏంటి? నిజంగా క్రీస్తుని చంపడం అంటే నువ్వు చేసే పాపపు పని ద్వారానే చంపడం. క్రీస్తు ఒకవైపు, మరి పక్కకు వెళ్ళి నువ్వు చేసే పాపపు పనిని బట్టి ఆయన చంపేసినట్టే. క్రీస్తుకు వ్యతిరేకంగా చేసే పనుల ద్వారా క్రీస్తును చంపుతున్నట్టే. వాక్యానికి లోపడకుండా సొంత కార్యాలు చేస్తూ క్రీస్తుకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఆయనను తిరిగి చంపేస్తున్నావు. అదే చంపడం. క్రీస్తు బిడ్డగా 10 మందిలో చెలామణి అవుతావు. అదే 10 మంది ముందుట నువ్వు చేసే పాపపు పనిని బట్టి క్రీస్తుని చంపేస్తావు. ఆ స్థితిని మర్చిపోమాకు. అందుకే ఇక్కడ అంటున్నమాట, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, ఆయనను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వేయుచున్నారు. కాబట్టి ఇక్కడ గమనించాలి ఈ వచనాన్ని. మనము చేసే తప్పుడును బట్టి ఆయన చంపేస్తున్నాం అంతే. క్రీస్తు బిడ్డగా ఉండాల్సిన లక్షణాలు లేకపోతే మన ద్వారా ఆయన తృణీకరించబడుతున్నాడు. మన ద్వారా ఆయన హేళన చేయబడుతున్నాడు. అయ్యో క్రీస్తు బిడ్డలంట, క్రీస్తు పేరు పెట్టి ఇలా ఉంటారా కదా? ఆ రకమైన జీవితాల కొరకు దేవుడు యొక్క మరి 2020 సంవత్సరం తిరిగి మనకి ఇచ్చాడు. ఎందుకంటే మన పాత రోత స్థితిని మార్చుకొని క్రీస్తుని నిజముగా ఆయన జన్మదినాన్ని ఆచరిస్తున్న ప్రియ దేవుని బిడ్డ మన బ్రతుకు స్థితి మార్చుకొని క్రీస్తుకు సాక్షిగా నిలబడాలి. అదే నిజమైన క్రిస్మస్. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు నా తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. అయితే ఈ విషయాలు మనకు బోధించడం ఎక్కడి నుంచి వచ్చేది అంటే ఆయన పంపిన తండ్రి ద్వారానే ఆయన పొందుకున్నాడు. ఆ పొందుకున్న విషయాలనే మనకు బోధించాడు. మరి కుమారుడిగా చెప్పిన వాక్యాన్ని మనం కూడా తూచా తప్పక పాటించాలి. ఆయన మార్గంలో నడవాలి, ఆయన త్రోవలో నడవాలి. జీవించిన జీవిత కాలమంతా ఆయనకు సాక్షిగా నిలబడాలి. అంతేకాని
ఎక్కడో పేరు వస్తుందని, ఎక్కడో ఏదో అవుతుందని మన పాకులాట ఆడకూడదు. అందుకే ఇక్కడ చాలా చక్కటి మాటలు, నేను నా తండ్రి యొద్ద నుంచి వచ్చిన సంగతులే బోధించుచున్నాను. తండ్రి ఏది తెలియపరిచాడో కుమారుడుగా అదే మనకు బయలుపరిచాడు. ఆ విషయాన్ని జాగ్రత్తగా పరీక్షించాలి, పరిశోధించాలి, తెలుసుకోవాలి. తెలియకపోతే 1-2 సార్లు చదవాలి. అర్థమయ్యేదాకా వాక్యాన్ని వదలొద్దు. అదే రీతిగా బోధించుటకు వచ్చిన ఆ ప్రకారమే మీరు నా తండ్రి యొద్ద నుండి వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలను మీరు చేయగలుగుతారు. కానీ అబ్రహాముకు క్రీస్తుకు వేరువేరుగా మనం ఇక్కడ చూడాలి. ఆ తర్వాత దేవుని వలన ఇనిన సత్యమును చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంప వెతుకుచున్నారే. అబ్రహాము అట్లు చేయలేదు. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా, యేసు వారితో ఇట్లా, నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమించుదురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేను వచ్చి ఉండా లేదని వారితో చెప్పారు. చూసారు, దేవుని యొక్క ప్రణాళిక ద్వారానే యేసు క్రీస్తు ఈ లోకానికి పంపించాడు. అందుకే ఆయన చరిత్రని మార్చి త్రిప్పేశాడు. క్రీస్తు శకమని, క్రీస్తుకు పూర్వమని ఈ చరిత్రనే తిరిగేసిన క్రీస్తుగా ఈ లోకానికి పంపబడ్డాడు. సాక్షాత్తు తండ్రి ఆయనను పంపాడు ఈ లోకానికి. అందుకే ఒకవేళ తండ్రిని ప్రేమించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా కుమారుణ్ణి కూడా ప్రేమించాలి. కుమారుడు ఏ వాక్యాన్ని అయితే బోధిస్తూ ఉన్నాడో అట్టి వాక్యాన్ని హృదయంలో తీసుకోవాలి. అట్టి వాక్యానుసారమైన జీవితాలు జీవించటానికి ఇష్టపడాలి. అప్పుడే నిజమైన క్రైస్తవుడిగా, అంగీకరించిన బిడ్డగా నువ్వు అగుపడతావు. ఏదో లోకానికి కనపడే రీతిగా ఒకటి ఉంటుంది, నువ్వు జీవించే జీవితం మరొకటి ఉంటుంది. క్రీస్తుకు భిన్నముగా ఇంకా ఆయనను మారుమారుగా ఆ శిలువ వేసి చంపే స్థితిని నువ్వు కలిగి ఉన్నావు. అలా ఉండి ఇలాంటి క్రిస్మస్లు నువ్వు ఎన్ని చేసినా దానికి అర్థం లేదు. ఈ యొక్క అర్థంలో పరమార్థం నీకు దొరకాలి అంటే నిజమైన క్రిస్మస్ నువ్వు నీ హృదయంలో జరిగించుకోవాలి. ఒకవేళ ఇంతవరకు అలాంటి క్రిస్మస్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే వాక్యాన్ని వింటున్నావుగా, వాక్యానుసారంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నిజముగా ప్రభువా, నీ వాక్యానుసారమైన జీవితాన్ని నేను జీవించడానికి ఇష్టపడతాను, నిన్ను ప్రేమిస్తాను. నీవు వచ్చావు ఈ లోకానికి, కుమారుడిగా వచ్చావు. కుమారుడిగా 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు అద్భుత కార్యాలు చేసావు. అందును బట్టి ప్రభువా, నీకు మేము శిష్యులుగా ఉంటాం, నీ బిడ్డలుగా ఉంటాం, నీకు సాక్షిగా ఉంటాం. తీర్మానం తీసుకో. అది నిజమైన క్రైస్తవం, అది నిజమైన క్రిస్మస్. లోకంలో కనపడే స్థితి ఇంటి డెకరేషన్ అలంకరణ కాకుండా నిజమైన హృదయంలో ఉండే అలంకరణ, ఈరోజు ఆత్మ అలంకరణ ధరించుకొని క్రీస్తుకు సాక్షిగా నిలబడాలని ప్రభు పేరట కోరుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. మొదటి వచనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే క్రీస్తు యేసులో నీవు ఉండటానికి ఇష్టపడతావో అప్పుడు ఎటువంటి శిక్ష విధి లేదు అని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తుకు మోసం చేసిన జీవితాలు ఒకవేళ జీవిస్తే ఇదే నిజమైన క్రిస్మస్గా, ఇదే నిజమైన క్రిస్మస్ మాసంలో ఉంచున్న ప్రియ దేవుని బిడ్డ గ్రహించు.
క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. అలాంటి యేసుక్రీస్తుని నీ హృదయములో ఆహ్వానించు. రెండో మాట, క్రీస్తు యేసునందున్న జీవమునిచ్చు ఆత్మ నియమము పాప మరణాల నియమము నుండి నిన్ను విడిపించును. ఎక్కడి నుంచి? పాప మరణము నుంచి నిన్ను విడిపిస్తుంది. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. పాపములో నువ్వు మరణించినట్లయితే నీవు అగ్ని గుండంలోకి వెళ్ళిపోతావు. పాప మరణాల నుంచి నిన్ను దేవుడు వెలపలికి తీస్తాడు. అలాంటి సత్యం ఎట్లనగా ధర్మశాస్త్రం ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేజాలక పోయెనో దానిని దేవుడు చేసెను. మరి శరీరము అనుసరింపక ఆత్మానుసారమే నడుచుకొను. మన ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన స్వకీయ సొంత కుమారుని పాప శరీరముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఏలయనగా శరీర సంబంధమును బట్టి శరీర విషయమును బట్టి ధర్మశాస్త్రమును బలహీన మౌనని గనుక అది దానికి అసాధ్యమాయను. ఇక్కడ 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే 4వ వచనం, అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను ధర్మశాస్త్ర నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు. ఈ మాటను మనము అండర్లైన్ చేసుకోవాలి. యేసుక్రీస్తు రాకడకు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దేవునికి స్తోత్రం. ఈ మాటను మనం అర్థం చేసుకో. ఇది నిజమైన క్రిస్మస్. ఆ పాపములో నుంచి నిత్య జీవములోనికి ప్రవేశించే మార్గములో ప్రవేశించడమే నిజమైన క్రిస్మస్. ఆ యొక్క మార్గములో నడవటానికి ఇష్టపడాలి. ఏదో ఇన్ని సంవత్సరాలుగా బ్రదర్, మా తాతలు, మా పూర్వీకులు, మా నాన్నలు, మేము ఏదో డిసెంబర్ 25th రాగానే మేము క్రిస్మస్ ఆచరిస్తాం బ్రదర్ అని 10 మందికి భోజనాలు పెడతాం, 10 మందికి బట్టలు తీస్తాం. వాటి ద్వారా నీవు పరలోకానికి వెళ్ళవు. వాటి ద్వారా నీవు కలిగితే మంచోడు అనిపించుకుంటా కలుగుతాం మేము, అంతే లోకంలో. కానీ పరలోకానికి మాత్రం మార్గం సులువు కాదు. నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలి. కుమారుడు నేర్పిన మార్గాన్ని నువ్వు ఆయన మార్గంలో నడిచినట్టయితేనే ఆయన నిత్య జీవంలో ఉండటానికి కృపణిస్తాడు. అది నిజమైన క్రిస్మస్. ఈరోజు తీర్మానం తీసుకుందామా? అలాంటి క్రిస్మస్లో మనము ప్రవేశించడానికి లోకానుసారమైన క్రిస్మస్ కాకుండా ఆత్మానుసారమైన క్రిస్మస్ మనములో, మన జీవితంలో, మన కుటుంబంలో జరపటానికి. అందుకే కుమారుడుగా ఈ లోకానికి అవతరించాడు. పాప విషయంలో ఆయన శరీరాకారంగా పంపబడ్డాడు. అది పంపడం 100 to 100% సత్యమే. లోకానికి రావటం సత్యమే. మానవుడుగా జన్మించింది సత్యమే. అందుకే క్రీస్తుకు పూర్వమని, క్రీస్తు శకమని శకాలు మార్చిన దేవుడు యేసు క్రీస్తు ప్రభులవారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అందుకే మనమే డౌట్ పడుతున్నాం. మనమే నిజమైన క్రిస్మస్ చేయలేకపోతున్నాం. అంటే నిజమైన క్రిస్మస్లో చేయడానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరు అలాంటి క్రిస్మస్లో ఆనందించాలని, ఆత్మతో కూడిన, సత్యముతో కూడిన ఆ యొక్క క్రిస్మస్లో పాలు పంపులు పొందాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. తలలో ఉంచుకుంటూ ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, నీకే స్తోత్రములు. ప్రభువాని బిడ్డలతో కొంత మట్టుకే మాట్లాడిన ప్రతి మాట వారికి సూటిగా అర్థమయ్యే స్థితిని వారికి దయచేయండి ప్రభు. ఒకవేళ మేమే అర్థం లేకుండా మాట్లాడామేమో, ఒకవేళ బిడ్డలు సరిగా వినలేకపోయారేమో, అయ్యా తిరిగి మరి ఒకసారి సూటిగా వారితో మీరే మాట్లాడండి. నిజమైన క్రిస్మస్
లోకానికి కుమారుని పంపిన కారణం ఏమిటో అవన్నీ కూడా బిడ్డలు గ్రహించులాగున సహాయం దయచేయండి. ప్రత్యేకంగా మా ప్రభువా, దేశంలో ప్రపంచంలో భయంకరమైన విపత్తులు, కరోనా వైరస్తో బాధపడుతున్న అనేకులు ప్రభువా లోకాన్ని విడిచిపెట్టారు. ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభువా మరి కుటుంబాలు దుఃఖము, వేదన, ఆవేదన ఉంటూ ఉంది. తండ్రి అటు ఓదార్చేవారు మీరే. అటు బిడ్డలకు శాంతి, సమాధానం, అటు ఆత్మలకు నీ సన్నిధిలో చోటు కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. అదే రీతిగా మా ప్రభు ఇంకను హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. వారికి పరిచర్య చేస్తున్న డాక్టర్, నర్సులను బట్టి ప్రార్థిస్తున్నాను. కృప చూపండి, వారి ఎడల స్వస్థత పరచండి ప్రభు. వారిని ఆంధ్ర రాష్ట్రంలో ఏదో రకమైన జబ్బు, అయా అర్థం కాని స్థితిలో ఉంటున్న జబ్బు పట్టి పీడిస్తూ ఉన్నది. అనేకులు ప్రభు ఆ యొక్క జబ్బుకు నైనా గురి అవుతా ఉన్నారు. పెద్దలేమి, చిన్నలేమి, వృద్ధులేమి, యవనులేమి ఎవరిని వదట్లేదు ప్రభు. అలాంటి వ్యాధి ఆంధ్రప్రదేశ్లో ప్రభు ఎందరో ఆ స్థితిని అనుభవిస్తున్నారు. వారిని స్వస్థపరచండి, విడుదల దయచేయండి. అదే రీతిగా దేశ నాయకుల కొరకే ప్రార్థిస్తున్నాను. మా ప్రభు ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని, ముఖ్యమంత్రులను, ఆయా మంత్రులను, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మా యొక్క బార్డర్లో నివసిస్తున్న తండ్రి, మిలిటరీ వారిని బట్టి, పోలీసు వారిని బట్టి, పారిశుద్ధ కార్మికులను బట్టి, ప్రెస్ వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి ఎడల మీ కృప చూపండి. బేతేరు కృషి సంఘాన్ని బట్టి, సంఘ సభ్యులను బట్టి ప్రార్థిస్తున్నాం. ఇదిగోనైనా నా యొక్క తల్లిని, తండ్రిని దీవించండి, ఆశీర్వదించండి. వారు వృద్ధులుగా ఉంటున్నారు ప్రభువా. శక్తిని, బలాన్ని వారికి ప్రసాదించండి. ఆరోగ్య బలమును దయచేయండి. మరి యొక్క నీ యొక్క జన్మదినంలో ఆనందించే కృప వారికి మీరు దయచేస్తున్నారు. వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఇదిగో మా ప్రభువా, భారతీయ సిస్టర్ బినహర్ బ్రదర్ అనుగ్రహించిన కుమార్తె, అల్లుడు, కుమారుని దీవించి ఆశీర్వదించండి. అదే రీతిగా రవి బ్రదర్ అన్ని సిస్టర్కి ప్రార్థిస్తున్నాను. అనుగ్రహించిన కుమార్తె, కుమారుని దీవించి ఆశీర్వదించండి. మా ప్రభువా, మరొకసారి సాయి బ్రదర్ రజిత సిస్టర్ ఇచ్చిన కుమారుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాం. వారిని, వారి కుటుంబ సభ్యులందరినీ దీవించండి. అదే రీతిగా రాజేష్ కుటుంబానికై ప్రార్థిస్తున్నాం. సతీమణి కుమారునికై ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. మరి రమేష్ శిష్యులకై తండ్రి, వారి యొక్క ఆయా జీవితంలో గొప్ప నూతన సంవత్సరంలో గొప్ప కార్యాలు వారి పట్ల జరిగించి వాడు అనుగ్రహించిన బిడ్డను, కుమారుని దీవించి ఆశీర్వదించు. ఆశాపును బట్టి తన సతీమణి కుమారులను దీవించండి. నైనా అమరును బట్టి తనకు అనుగ్రహించిన సతీమణిని నైనా నూతనంగా జతపరచబడ్డారు బిడ్డలకు నీవిచ్చు గర్భఫలముకు వారసులుగా నిలబెట్టండి ఆ కుటుంబాన్ని. అదే రీతిగా రామకృష్ణ తన సతీమణి కుమార్తె దీవించి ఆశీర్వదించండి. నబీబర్ తన కుటుంబాన్ని, తన సతీమణి కుమార్తెను దీవించి ఆశీర్వదించండి. రోమన్ తన యొక్క సతీమణి కుమారుడు కోడలను దీవించి ఆశీర్వదించండి. ప్రకాష్ బ్రదర్ తన యొక్క సతీమణి కుమార్తె, అల్లుడు, కుమారులను దీవించి ఆశీర్వదించండి. నరేందర్ బ్రదర్ తన యొక్క సతీమణి బిడ్డలను వారికి అనుగ్రహించిన సమస్తాన్ని ప్రభుని రెక్కల కింద భద్రపరచు. రవీందర్ బ్రదర్ తనకు అనుగ్రహించిన కుమారుని దీవించి ఆశీర్వదించు. ఈ రీతిగా మా ప్రభు ప్రార్థన సహకారాన్ని కోరిన ప్రతి బిడ్డను నీ రెక్కల కింద భద్రపరచండి. ప్రభాకర్ సార్ కుటుంబానికి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. తన యొక్క బిడ్డలను బట్టి, అల్లుళ్ళను బట్టి, అయా కొడుకు కోడలను బట్టి, మన్మరాళ్ళను బట్టి నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. క్రిస్మస్ మాసంలో బిడ్డలను కళల ద్వారా, దర్శనాల ద్వారా, నీ వినడైన స్వరముతో బిడ్డలతో మీరు మాట్లాడి మహిమ పొందండి. అదే రీతిగా మా ప్రభా మరి పాలించు వారి కరుణైన వారి విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాను. కృప చూపండి. వివాహములు జరుగుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. వివాహములు లేక అయా మరి వెనకబడిన బిడ్డలకు వివాహం సమకూర్చండి. ఇంకా బిడ్డలు లేక అల్లాడుతున్న బిడ్డలకు గర్భఫలము దయచేయండి. అయా వ్యాధి బాధలతో నైనా హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పులు, అరికాల నొప్పులు, బీపీ, షుగర్ లాంటి జబ్బులు, అయా మరి ఇలాంటి ప్రాబ్లంతో బాధపడుతున్న వారికి స్వస్థత, విడుదల దయచేయండి. కృప చూపండి యేసు ప్రభువు వారికి. ఈరోజు వివాహ దినమును, జన్మదినమును జరుపుకుంటున్న బిడ్డలను నూతన దయా కిరీటాన్ని ధరింపు చేసినందుకు స్తోత్రాలు. వారి జీవితంలో అయా నూతన సంవత్సరంలో నూతన కార్యాల ద్వారా తృప్తిపరచాలి. ఈ రీతిగా మా ప్రభు మా యొక్క దైవజనుల కుటుంబాలకై, వారి సంఘాలకై, వారి బిడ్డలకై ప్రార్థిస్తున్నాం. వారు చేస్తున్న పరిచర్యకై ప్రార్థిస్తున్న కృప చూపండి. అదే రీతిగా మా యొక్క రక్త సంబంధంలో ఎందరైతే నీ సేవ పరిచర్యలో నమ్మకంగా పనిచేస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రభు మెండారుగా దీవించండి, ఆశీర్వదించండి. మంగనూరు వంశస్థులు ఎందరైతే నీ సేవ పరిచర్యలో నైనా 30, 60, 100 ప్రతిఫలం వరకు దయచేయండి.
మా యొక్క అన్నులను బట్టి, వందలను బట్టి, అక్క బావులను బట్టి, అనుగ్రహించిన బిడ్డలను, మనమరాళ్ళను బట్టి ప్రార్థిస్తున్నాం. వారి యొక్క పరిచర్య సంఘాలను బట్టి ప్రార్థిస్తున్నా, కృప చూపండి. అదే రీతిగా మా ప్రభా సురేఖగా ప్రార్థిస్తున్నా, ప్రత్యేకంగా తన బలహీనతలో బలమును శక్తిని దాయిచ్చింది, తన భర్తను బిడ్డలను దీవించింది. అదే రీతిగా కవిని బట్టి నాయనా, సువార్తను బట్టి ప్రార్థిస్తున్న బిడ్డలను బట్టి స్తోత్రం, జిమ్మిని బట్టి ప్రత్యేకంగా నాయనా తన పట్ల నీ చిత్తం నెరవేర్చండి, గొప్ప కార్యాలు జరిగించారు. తన కుమారుని సతీమణి దీవించి ఆశీర్వదించారు. పింకిని బట్టి నేను విజయాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను, ఇస్తున్న గర్భఫలానికి వారిని వారసులుగా నిలబెట్టండి. మరి చిన్నను హానని బట్టి, చిన్న బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు. డింపు టీనను బట్టి అనుగ్రహించిన కుమార్తెను బట్టి స్తోత్రాలు. ఆయా బిడ్డలను ఏ రీతిగా పెంచి పెద్ద చేయడానికి జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించారు. అదే రీతిగా బామర్దులను, మర్దలను వారికి అనుగ్రహించిన మన్మరాళ్ళను నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. అదే కుటుంబాన్ని అయా మరి ప్రత్యేకంగా సుందరు ప్రీతిపై ప్రార్థిస్తున్నా. అయా మరి ప్రీతి విషయంలోనూ ఆయన కృప చూపండి, సాటి అయిన సహాయకుని ఏర్పాటు చేయగలని వేడుకొని ప్రార్థిస్తున్నాను. అదే రీతిగా నాని పేరెంట్స్కి ప్రార్థిస్తున్నా. తన యొక్క తల్లిని, తండ్రిని, అయా మరి తమ్ముని, చెల్లిని, భావను అనుగ్రహించిన బిడ్డలను నీ రెక్కల కింద భద్రపరచు. వారు చేస్తున్న ప్రతి పనిలో విజయం కలటానికి సహాయం ఇచ్చాను. నాని ఇద్దరు కరీంనగర్లో ఉంటున్నారు. ప్రభు నీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకునండి. మరి వారికి ఇచ్చిన కుమార్తెకి స్తోత్రాలు. జ్ఞానమందు వయసునందు నీ అందున మనుషులదాన్ని కుమార్తె ఎదుగులాగు నా కృప చూపండి. మరి నిశ్చితమైతే మరి యొక్క గర్భఫలం బిడ్డలకు అనుగ్రహించగలని వేడుకుంటున్నాను. పాస్టర్ మనం దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్య బలము శక్తిని అనుగ్రహించండి. నాలో ఉన్న బీపీ, షుగర్, అయా బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న ముట్టి తాకి స్వస్థత, సంపూర్ణమైన విడుదల దాయిచ్చినట్టు ఉద్యోగంలో పరిచయలు నమ్మకంగా నీ సన్నిధిలో నిలబడే కృపను దాయిచ్యమని వేడుకుంటున్నాను. ఏకే టవర్లో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని రెక్కల కింద భద్రపరచండి. ఇరుగు పొరుగు వారిని ఆశీర్వదించండి. ప్రభా మరి కుషాగూడ డిపోలో పనిచేస్తున్న కండక్టర్స్ వద్ద, డ్రైవర్స్ వద్ద, మెకానిక్స్ వద్ద, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, నైనా మా యొక్క డిఎం గారి కుటుంబాన్ని నీ రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడి కృప చూపండి. ప్రత్యేకంగా మా ప్రభా లైవ్లో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించగలండి. నిశ్చితమైతే రేపు ఇదే సమయంలో తిరిగి కలుసుకున్నప్పుడు సహాయ కృపను దాయిచ్చేయగలండి. యేసు క్రీస్తు పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుధాత్మకన్య సహావాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.